వెల్కమ్ టు ఫోకస్. బీహార్ అసెంబ్లీకి 3 విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర శాంతి భద్రతల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. మొదటి విడత ఎన్నికల ప్రచారంలో ఆదివారమే ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారంలో నవంబర్ 7వ తేదీన జరగనున్న మూడవ విడత ఎన్నికల ప్రచారానికి కూడా రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితే ప్రధానాంశం అయినందున నాటి లాలూ ప్రసాద్ హయాంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది, నితీష్ కుమార్ హయాంలో పరిస్థితిలో మార్పు వచ్చిందా, నిజంగా శాంతి భద్రతలు మెరుగుపడిందా? లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రాబ్డీ దేవితో కలిసి 1990 నుంచి 2005 సంవత్సరం వరకు బీహార్ రాష్ట్రాన్ని పాలించారు. ఆ తర్వాత 2005 నుంచి 2014లో కొన్ని నెలలు మినహా ఇప్పటి వరకు దాదాపు 15 ఏళ్ల పాటు నితీష్ కుమార్ పాలించారు. తిరిగి లాలూ ప్రసాద్ యాదవ్ గూండా రాజ్యం కావాలా లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎంతో మెరుగుపరిచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం కావాలా అంటూ నితీష్ కుమార్ పార్టీ జేడీయూతో పాటు దాని మిత్రపక్షమైన బీజేపీ తెగ ప్రచారం కొనసాగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటాను పరిశీలించడం ద్వారా ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఏ మేరకు వాస్తవమో సులభంగానే గ్రహించవచ్చు. 2018 సంవత్సరం దేశవ్యాప్తంగా నేరాల సరాసరి సగటు రేటు 1,00,000 జనాభాకు 300కు పైగా ఉండగా బీహార్లో నేరాల రేటు సగటు రేటు 1,00,000 జనాభాకు 222.1% మాత్రమే ఉందని నితీష్ కుమార్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలనే ప్రస్తావించింది. 2018 సంవత్సరానికి బీహార్లో ఐపీసీ, ఎస్ఎల్ఎల్ కింద మొత్తం 2,62,815 కేసులు నమోదయ్యాయి. ఇది 1,00,000 జనాభాకు 222.1% సగటుని చెప్పడం కూడా సబబే. అదే 2016లో 1,89,696 కేసులు, 2017లో 2,36,55 కేసులు నమోదయ్యాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉందనే అంశంతో సంబంధం లేకుండా 2001 సంవత్సరం నుంచి బీహార్లో ఏటేటా నమోదవుతున్న నేరాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. నేరాల సంఖ్యలో బీహార్ దేశంలోనే 23వ స్థానంలో ఉందని నితీష్ ప్రభుత్వం చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుందని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. దేశం మొత్తంగా జరిగిన నేరాల్లో 5.2% నేరాలు ఒక్క బీహార్లోనే జరిగినవేనని, నేరాల సంఖ్య విషయంలో దేశంలో బీహార్ 7వ స్థానంలో ఉంది. జనాభాతో పోల్చినప్పుడే అది 23వ స్థానంలో కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదైన నేరాలను మాత్రమే తాము పరిగణలోకి తీసుకున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు కాని కేసులను పరిగణలోకి తీసుకోలేదని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. రేపులు, కులాలు, మతాల మధ్య జరిగే కలహాలు, భూములపై వివాదాల్లో ఎక్కువగా ఎఫ్ఐఆర్లు దాఖలు కాలేదు. బీహార్లో 60% నేరాలు భూ తగాదాల కారణంగానే జరుగుతాయి. ఈ తగాదాల కారణంగా బీహార్లో 2018లో 1,016 మంది హత్యకు గురయ్యారు. వీటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే రాష్ట్రంలో జరిగిన హత్యలు 34.6%. ఇంకా దేశంలో ఎక్కడా లేని విధంగా జల వివాదాల కారణంగా బీహార్లో 44 మంది హత్యకు గురయ్యారు. ఇక మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో కూడా దేశంలోనే బీహార్ 29వ స్థానంలో ఉందని చెప్పడం కూడా ఒక విధంగా వక్రీకరించడమేనని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఇందులో 33 రేపులు, 23 కిడ్నాపులు, 11 హత్యలు మాత్రమే పరిగణలోకి వచ్చాయి. వాస్తవానికి వీటి విషయంలో బీహార్ 8వ స్థానంలో ఉంది. వాస్తవానికి రేప్ల విషయంలో బీహార్ 2వ స్థానంలో, కిడ్నాప్ల విషయంలో 3వ స్థానంలో కొనసాగుతుంది. 2016 నాటి గణాంకాలతో పోలిస్తే గతేడాదికి 42% పెరిగాయి. అవే హత్యలు 20% పెరిగాయి. అలాగే 2016తో పోలిస్తే గతేడాదికి రేప్లు 44% పెరిగాయి. నితీష్ కుమార్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2005 నుంచి 2010 మధ్యనే బీహార్లో నేరాలు తగ్గాయని, ఆ తర్వాత పెరుగుతూనే వచ్చాయని సమాచారం. నితీష్ కుమార్ ప్రభుత్వం చేసుకునే ప్రచారాల్లో అత్యంత ముఖ్యమైన అంశం శాంతి భద్రతలను మెరుగుపరిచామని చెప్పుకోవడం. కానీ వాస్తవం పరిశీలించినట్లయితే చాలా తేడా ఉంది. 2010-2019 మధ్యకాలంలో బీహార్లో నేరాలు దాదాపు రెట్టింపయ్యాయి. హింసాత్మక నేరాల్లో దేశంలోనే బీహార్ 2వ స్థానంలో ఉంది. 2017-19 మధ్యకాలంలో
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు వరుసగా 26%, 73% పెరిగాయి. బాల్య వివాహాల కోసం 12 మందికి పైగా మైనర్లను కిడ్నాప్ చేశారు. దేశంలో ఇటువంటి నేరాలు ఇక్కడే ఎక్కువ. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుంది. నేరాల గణాంకాలను చూసినట్లయితే బాధ్యతాయుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎవరైనా భావిస్తారు. కానీ దురదృష్టవశాత్తు నితీష్ ప్రభుత్వం అలా చేయలేదు. 2019 జూన్ వరకు నిర్భయ నిధి కింద వేరువేరు కార్యక్రమాల కోసం ఒక్క రూపాయి కూడా బీహార్ సర్కార్ ఖర్చు పెట్టలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో మంజూరైన నిధుల్లో కొద్ది మొత్తం మాత్రమే ఉపయోగించారు. ఇంకా 59% నిధులను ఖర్చు పెట్టకుండా అలాగే ఉంచారు. పైగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలో కిడ్నాప్లు పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. 2005 నుంచి 2019 మధ్యకాలంలో కిడ్నాప్లు 39.1% పెరిగాయి. రాష్ట్రీయ జనతాదళ్ ప్రస్తుత నితీష్ ప్రభుత్వం పాలనకు తేడా ఏమైనా ఉందా? మహిళలపై నేరాలు తగ్గాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. 15 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం బీహార్లో నేరాలు, ఘోరాలకు అడ్డుకట్టపడలేదు, తగ్గుముఖం పట్టలేదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో సమాచారమే ఇందుకు సాక్ష్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2005 నుంచి 2019 మధ్య నిరాఘాటంగా 15 ఏళ్లుగా బీజేపీ, జేడీయూ సంకీర్ణ కూటమి బీహార్ను పాలిస్తోంది. ఈ మధ్యకాలంలో మహిళలపై నేరాలు 3 రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ నేరాల్లో దోషులకు శిక్ష పడడం కూడా చాలా అరుదుగా జరుగుతోంది. 5 కేసులకు 1 కేసులో దోషులకు శిక్ష ఖరారవుతోందని అక్కడి ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. లైంగిక దాడి, మహిళల హత్య, వరకట్న హత్యలు, లైంగిక దాడులు, వేధింపులు, యాసిడ్ దాడులు, కిడ్నాపులు మొదలైనవి బీహార్లో పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 5 ఏళ్లతో పోల్చితే లైంగిక దాడి ఘటనలు 40% పెరిగాయి. బాలికలపై లైంగిక దాడుల ఘటనలు 19% పెరిగాయి. అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు దిగడం, చివరికి చంపేంత వరకు వెళ్లడం వంటి ఘటనలు 2016లో 987 నమోదైతే 2019లో 1127 ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్యంత ఆందోళన కలిగించే అంశమేంటంటే మహిళలపై నేరాల్లో దోషులు పెద్ద సంఖ్యలో శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుపరిపాలన, సంక్షేమం గురించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదే పదే చెబుతున్న వాటిల్లో నిజమెంత అనేది పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీహార్లో నెలకొన్న వాస్తవిక పరిస్థితులు ముఖ్యమంత్రి మాటలను సమర్థించేలా ఉన్నాయా, లేక ఇవి కూడా కేవలం ప్రగల్భాలేనా, లేదా ప్రచారార్భాటమేనా అనేది తేలాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పోల్చుకుంటే నేరాల రేటు బీహార్లో గణనీయంగా ఉంది. పోలీసులు, చట్టాలు బీహార్లో మహిళలపై నేరాల్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అత్యధిక కేసుల్లో పోలీసు విచారణ సుదీర్ఘంగా కొనసాగడం, ఒక పట్టాన కేసు తెమలకపోవడం నిందితులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని ఇస్తోంది. దాంతో పోలీసులు, న్యాయ వ్యవస్థలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశ బాధితుల్లో సన్నగిలింది. నిందితులు బెయిల్పై విడుదలై రాజకీయ, ఆర్థిక బలంతో చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాల్ని బెదిరిస్తున్నారు. కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. బీహార్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే పోలీసుల్ని ఆశ్రయిస్తే న్యాయం జరగదనే అభిప్రాయం బలపడింది. పలు ఘటనల సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసుని ఆశ్రయించడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ పోలీసుల దగ్గరకు వెళ్లినా బయట తేల్చుకోండంటూ బాధితులకు పోలీసులే సూచిస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరగలేరు, చాలా డబ్బులు ఖర్చవుతాయి అని పోలీసులే బాధితుల్ని బెదిరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా బాధితుల్ని భయపెట్టే వ్యవస్థ బీహార్లో గట్టిగా పనిచేస్తోంది. మహిళలపై నేరాలకు సంబంధించి కేసుల విచారణ బీహార్ కోర్టులో నత్తనడకన సాగుతున్నాయి. కోర్టులో 74,099 కేసులు పెండింగ్లో ఉన్నాయి. పాత పెండింగ్ కేసులకు 2020 ఏడాదిలో కొత్తగా చేరినవి 10,859 కేసులు. దాంతో మొత్తం పెండింగ్ కేసుల సంఖ్య 84,958కి పెరిగింది. 2,379 కేసుల్లో విచారణ పూర్తయి కోర్టు శిక్ష వేసింది.
మహిళలపై నేరాలు పరిష్కరించడానికి పోలీసులు, రాజకీయ పెద్దలు మధ్యవర్తిత్వం వహించడం పరిపాటిగా మారింది. దాంతో బాధితులపై ఒత్తిడి పెద్ద ఎత్తున నెలకొంటోంది. గతేడాది మహిళలపై నేరాలకు సంబంధించి 9,854 కేసుల విచారణ పెండింగ్లో ఉంది. ఈ తరహా కేసులు మొత్తం 28,441 పేరుకుపోయాయి. పెండింగ్ కేసుల్లో 4,175 కేసుల్ని పోలీస్ స్థాయిలో మూసేశారు. 10,859 కేసుల్లో పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేయగా 13,407 కేసుల్లో విచారణ పెండింగ్లో ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పటి వరకు ఎక్కువగా తుపాకులు, గుండాలు, వారసత్వ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. నేర రాజకీయాల సక్సెస్, వంశ రాజకీయాలు ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆందోళన కలిగించే అంశాలుగా మారాయి. దాదాపు ప్రతి పార్టీ రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ నేరస్తులు, రాజకీయ నాయకుల భార్యలు, కుమారులు, కుమార్తెలను ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు కూడా స్థానికంగా బాహుబలులుగా పిలువబడేవారు, కండబలం గలవారు అసెంబ్లీ ఎన్నికలపై తమ ప్రభావాన్ని చూపేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ 20 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేసింది. మరో 40 మంది అభ్యర్థులకు సంకేతాలిచ్చింది ఆర్జేడీ. రాజకీయ నాయకులుగా మారిన స్థానిక బాహుబలులు ప్రత్యక్షంగా లేదా వారి జీవిత భాగస్వాములు, బంధుల ద్వారా ప్రధాన రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాగా వారిలో కొందరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పోటీ చేయకపోవచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ వారి దీవెనలు అభ్యర్థుల అదృష్టాన్ని ప్రభావితం చేయగలవు. పోటీలో వారి జీవిత భాగస్వాములు వార్డుల ఉనికిని చాటుతాయని తెలుస్తోంది. ఎన్నికలను క్లీన్గా నిర్వహించాలని ఎన్నికల సంఘం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ డబ్బులు, మందబలాన్ని పూర్తిగా కట్టడి చేయలేకపోతోంది. ఎన్నికలలో గెలవడం చాలా కీలకం కాబట్టి రాజకీయ పార్టీలు ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నాయి. ఆర్జేడీ నుంచే ఎక్కువగా నేరచరిత కలిగిన అభ్యర్థులు ఉండడం గమనార్హం. వీరిలో హత్యలు, కిడ్నాప్లు, దోపిడీలకు పాల్పడిన వారున్నారు. కాగా జేడీయూ మాత్రం అలాంటి వారికి టికెట్ ఇవ్వడం లేదు. నవాడా అసెంబ్లీ స్థానం నుంచి వైభా దేవి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఈమె మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ వల్లభ్ యాదవ్ భార్య కావడం గమనార్హం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈమె ఓటమి పాలయ్యారు. రేప్ మర్డర్ కేసుల నేపథ్యంలో రాజ్ వల్లభ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇతనిపై మరో 17 కేసులు కూడా ఉన్నాయి. భోజ్పూర్ జిల్లాలోని సందేశ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా కిరణ్ దేవి పోటీ చేస్తున్నారు. ఈమె ఓ మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ కుమార్ యాదవ్ భార్య. అతడు 2 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాల మేరకు అతని ఆస్తులను అటాచ్ చేశారు. గయా జిల్లాలోని ఆత్రి అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ మనోరమాదేవి పోటీ చేస్తున్నారు. ఓ యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న బింది యాదవ్ భార్యే ఈ మనోరమాదేవి. వైశాలి జిల్లాలోని మహన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ రమాసింగ్ భార్యను ఆర్జేడీ కోరుతోంది. అయితే రమాసింగ్ పై కిడ్నాప్, హత్య కేసులున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వి ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పలువురు నేతల కుమారులు, కుమార్తెలను కూడా బరిలోకి దింపుతున్నారు. మాజీ మంత్రి, ఆర్జేడీ రాష్ట్ర నేత జగదానంద్ సింగ్ కుమారుడు సుధాకర్ సింగ్ను రామ్గఢ్ నుంచి పోటీ చేయాలని కోరుతోంది ఆర్జేడీ. షాపూర్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత శివానంద్ తివారీ కుమారుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే రాహుల్ తివారీని బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్ర మంత్రి కాంతి సింగ్ కుమారుడు రిషి సింగ్ ఓబ్రా నుంచి పోటీ చేయనున్నారు. బీహార్ బతుకు చిత్రంలో నేరాలు భాగంగా మారిపోయాయా? ఎన్నికల్లో సైతం నేర చరిత్ర ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తుండటంతో సామాన్యుడి పరిస్థితి ఏంటి? బీహార్ రాజకీయాల్లో నేరస్తులే ఉంటే మరి సామాజిక స్థితిగతుల పరిస్థితి ఏంటి? పేదరికం, నేరాలు కలిసి శాంతి భద్రతల్ని మాఫీ చేస్తున్నాయా? మాజీ కేంద్ర మంత్రి జయప్రకాష్ నారాయణ్ యాదవ్ కూతురు దివ్యా కీర్తి తారాపూర్ నుంచి బరిలో ఉన్నారు. జయప్రకాష్ తమ్ముడు విజయ్ ప్రకాష్ మరోసారి తన స్థానం నుంచి పోటీ చేయనున్నారు. దర్భంగా రూరల్ నుంచి లలిత్ కుమార్ యాదవ్, పతువా నుంచి రామానంద్ యాదవ్, ఔహానాబాద్ నుంచి సురేంద్ర ప్రసాద్ యాదవ్ లాంటి నేర చరిత్రను కూడా ఆర్జేడీ బరిలో దింపుతోంది.
మగధ్ సామ్రాట్ అని పిలువబడే సురేంద్ర యాదవ్, ధనపూర్ గ్యాంగ్స్టర్ రిట్లార్ యాదవ్ శాసన మండలికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నరేంద్ర కుమార్ సింగ్, లేషి సింగ్, పూనం దేవి, నీరజ్ సింగ్, అనిల్ సింగ్ లాంటి నేతలు బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. జేడీయూ కూడా బాహుబలులను బరిలో దింపుతోంది. నేతల వారసులకు కూడా టికెట్లిస్తోంది. సుప్రీంకోర్టు నేర చరిత్రలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని సూచించినప్పటికీ అలాంటి వారు తమ భార్యలు, కూతుళ్లు, కుమారులను బరిలో దింపుతున్నారు. కాగా ప్రధాన పార్టీలు తీవ్ర నేర చరిత్రలకు టికెట్లు ఇవ్వడం లేదు. జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ పాలనలో బీహార్ ఆర్థిక పరిస్థితి చాలా పేలవంగా ఉంది. ఇతర రాష్ట్రాల సగటు కన్నా బీహార్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి చాలా తక్కువగా ఉంది. 2011-12, 2018-19ల మధ్య రాష్ట్ర సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 6.16% ఉంది. అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సగటు 7.73% ఉంది. ఈ రాష్ట్రానికి ఉన్న అతి తక్కువ ఆర్థిక పునాది కారణంగా బీహార్ విస్తృతంగా పురోగతి సాధించాల్సి ఉంది. కొన్ని సంవత్సరాలు సాధించిన ఆర్థిక పురోగతిని అతిశయోక్తిగా చెప్పుకుంటూ మొత్తంగా పేలవమైన పనితీరును కప్పిపుచ్చుకునేందుకు నితీష్ ప్రయత్నిస్తున్నారు. బీహార్ తలసరి ఆదాయం 2011-12, 2018-19 మధ్యకాలంలో కేవలం 4% ఉంది. అదే సమయంలో అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సగటు 5.61% ఉంది. వాస్తవానికి బీహార్ తలసరి ఆదాయం దేశంలోని అత్యంత తక్కువగా ఉంది. 2011-12లో బీహార్ తలసరి ఆదాయం మొత్తం సగటులో 26.11% ఉంది. 2018-19 నాటికి ఇది 23.48%కి పడిపోయింది. 2004-2005లో నితీష్ కుమార్ అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు బీహార్ తలసరి ఆదాయం మొత్తం సగటులో 26.48%గా ఉండేది. ఉద్యోగాల కల్పనలో దేశంలోని అత్యంత అధ్వానమైన స్థితిలో బీహార్ ఉందని స్పష్టమవుతోంది. 2019 ఫిబ్రవరి నుండి నిరుద్యోగం రేటు 2 అంకెల్లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది మే నాటికి రికార్డు స్థాయిలో 46.6%కి చేరింది. నేషనల్ శాంపిల్ సర్వే నిర్వహించిన వినిమయ వ్యయానికి సంబంధించిన సర్వేను విశ్లేషించి చూడగా 2011-12, 2017-18 మధ్యకాలంలో బీహార్ దారిద్ర్యం 17 పాయింట్లు పెరిగి 50.47%కి చేరుకుంది. బీహార్ రుణభారం గణనీయంగా పెరిగింది. 2005 నాటి నుండి చూసినట్లయితే 375% పెరిగింది. రుణాలను తీసుకున్న మొత్తంలో 80 నుండి 85% తీసుకున్న అప్పులు వాటి వడ్డీలు తీర్చడానికే సరిపోయింది. దీనివల్ల అభివృద్ధి కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువగా ఖర్చు పెట్టిందని బీహార్ ఆర్థిక పరిస్థితులపై కాగ్ ఆడిట్ నివేదిక వ్యాఖ్యానించింది. 2017-18 కాలానికి నిర్వహించిన సర్వే ప్రకారం బీహార్లో 87% మంది కార్మికులకు రెగ్యులర్ లేదా నెలవారీ వేతనం అందే ఉద్యోగం లేదని వెల్లడైంది. ఉద్యోగాలు, జీవనభృతి అవకాశాలు కల్పిస్తామంటూ బీహార్ ప్రభుత్వం ఇచ్చిన శుష్క వాగ్దానాలతో లాక్డౌన్ అనంతరం బీహార్కు తిరిగి వచ్చిన వలస కార్మికుల కలలన్నీ చెల్లాచెదురైపోయాయి. ప్రస్తుతం జాబ్ కార్డు ఉన్న వారికి పని దొరకని పరిస్థితుల్లో మరిన్ని జాబ్ కార్డులు జారీ చేస్తామంటూ ప్రభుత్వం లేనిపోని గొప్పలు చెబుతోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బీహార్లో 2.5 కోట్ల మందికి పైగా కార్మికులు నమోదయ్యారు. కానీ ఈ చట్టం కింద కేవలం 4,788 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పనిదినాలు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతకు తోడు బీహార్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రజలకు పెను విపత్తుగా మారుతోంది. బీహార్లో 2వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు 6 గంటల నుంచే తరలి వస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 17 జిల్లాలో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. 94 స్థానాలకు 1463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలే పోలింగ్ ముగియనుంది. సున్నితమైన ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా బలగాలను మోహరించారు.
నేటి పోలింగ్లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నితీష్ ఫోటోలు లేకున్నా ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని సాగించడం, ప్రధాని మోదీ పోస్టులతో హోర్డింగ్ల ఏర్పాటు, ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాస్వాన్ను బీజేపీ ప్రశంసించడం చూస్తుంటే నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లే కనిపిస్తోంది. మరోపక్క కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్న ఆర్జేడీ కూడా నితీష్ కుమార్ లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించింది. ఆ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ మోదీకి బదులు నితీష్నే ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఆయన విస్తృత ఎన్నికల ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం కూడా నితీష్ భవితవ్యాన్ని ప్రశ్నిస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఈసారి బీహార్ ఎన్నికలు నితీష్ పనితీరుకు రెఫరెండం అని చెబుతున్నారు. బీహార్ తొలి విడతలో ఓటింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 31% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 1064 మంది అభ్యర్థుల్లో 328 మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. వారిలో 3 రేప్ కేసులు, 26 మందిపై స్త్రీ హింస కేసులు, 83 మందిపై హత్య కేసులు, అలాగే అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదయ్యాయి. ఇలా బీహార్ ఎన్నికల వేళ నేర చరిత్రలు పోటీలో ఉన్నారు. నేర చరిత్రలు ఎన్నికలో పోటీ చేయకుండా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవగా వాటిపై విచారణలు జరుగుతున్నాయి.